హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము వెళ్ళామని చెప్పాను కదా తిరుపతికి. అక్కడైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడైతే మొక్కు తీర్చుకున్నాం. అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మా వెహికల్లోకి అయితే ఎక్కిస్తున్నాము. మేమైతే వెహికల్ 5 hours అలా మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళు ఒక 5 hours మాత్రమే వస్తారంట. మనము అన్నింటికి తిరగడానికి చూడండి. అందరం అయితే ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే బాగుండేది. ఎందుకంటే మనం ఎప్పుడు రాము కదా, దేవుడికి వెళ్తుంటేనే వస్తాం కదా. వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువసేపు చూడొచ్చు అని అనిపించింది. కానీ ఈ వెహికల్ వాళ్ళు మాత్రం 5 hours లాస్ట్ అవర్స్ అని చెప్పేశారు. అందుకని ఫాస్ట్గానైతే వచ్చేస్తున్నాము. మొత్తం దారులు అయితే చూడండి ఎలా ఉన్నాయో. పచ్చని వాతావరణం ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. మేమైతే ఇక్కడ శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడైతే కొన్ని ఇవన్నీ పిక్స్ అయితే తీసేశారు మా హస్బెండ్. చూడండి, శిలాతోరణం అని పేరు ఎందుకు వచ్చిందంటే అవి ఒక ఇటుక పైన ఇటుక పేర్చినట్టు ఉంది కదా, అలా వాటంతట అవే అలా తయారైపోయాయంట. దానికోసం దానికి శిలాతోరణం అనేది పేరు వచ్చేసింది. చూడండి, ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్. ఇక్కడైతే తను మా పిన్ని, ఇంకా మా చెల్లి, మా బాబాయ్. నాకు కొంచెం యాసిడిటీ లాగా అనిపించింది, అందుకని ఒక సోడా అయితే తాగేసాను. టేస్ట్ బాగుంది. చూడండి, ఇక్కడైతే ఒక పార్క్ లాగా ఉంది కదా, దాంట్లో దేవుడి విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. మేము అక్కడ లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్తాం అనుకున్నాము. సో బయట నుంచే వీడియో తీసేస్తున్నారు. దీని లోపలికి వెళ్ళడానికి కూడా ఉంది. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. పచ్చని వాతావరణం, కూల్ వెదర్ చాలా బాగుంది. ఫోటో తీద్దాం. ఇటు నీడకరా ఫోటో మొత్తం ఫేస్ షైన్ అవుతుంది. మేము 10-10:30కి అలా బయలుదేరాము. అక్కడ నుంచి శ్రీవారి పాదాల దగ్గరనే ఒక 1.5 hour వరకు అయితే అక్కడే అయిపోయింది. 1 hour 1.5. చూడండి, ఇవన్నీ అయితే ఖర్జూర్ చెట్లు. దూరం నుంచి చూస్తే కింది నుంచి పళ్ళు తెంపుకోవచ్చు అనేటట్టు అనిపించింది, కానీ దగ్గరికి వస్తే చాలా హైట్లో ఉన్నాయి. ఇక్కడే అయితే అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. మా మమ్మీ కూడా దిగుదామని చెప్పేసింది. అందుకని నేను ఇంకా మా మమ్మీ, మా డాడీ ఫోటో దిగేసాను. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, ఒకదానిపైన ఒకటి పేర్చినట్టుగా. చాలా ఎండగా ఉంది, అందుకని ఐస్ అయితే ఓపెన్ కొంచెమే అనిపించింది. చూడండి, మా చెల్లి వాళ్ళు కూడా ఫోటో దిగేశారు. ఇక్కడ ఏం చూస్తుందా అనుకుంటున్నారా, అది ఒక స్టిల్ అండి. అలాగే అక్కడ ఖర్జూర్ పళ్ళు కూడా కనిపించాయి కదా, వాటిని చూశాను. మా మమ్మీ ఇంకా వాళ్ళ సిస్టర్, వీళ్ళ ఓన్ సిస్టర్, మా పిన్ని. ఈ శిలా తోరణాలు ఎలా ఏర్పడ్డాయి, ఎన్ని ఇయర్స్ అయిందని చెప్పేసి అక్కడ అయితే బోర్డు అయితే ఉంది.
కానీ ఇటు సైడ్ చాలా కూడా మొత్తం తమిళ్ వాళ్ళే ఎక్కువ కనిపించారు ఇక్కడైతే. చూడండి లోపల అయితే పీకాక్ అయితే ఉంది. కనిపిస్తుందా? ఇంతవరకు అయితే ఇక్కడ చాలా ఉండేటివంట, ఇప్పుడే తగ్గిపోయాయంట. ఒకటే ఉంది ఇక్కడ. శిలా తోరణం అయితే ఇక్కడికి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే చూడండి ఇక్కడ చక్రతీర్థం. మనం ఇంకా లోపల వెళ్తే చాలా బాగుంది చక్రతీర్థంలో. 10 రూపాయలు మా అమ్మ 10. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ పైన అయితే కన్ను పడుతుంది కదా. బ్యాంగిల్స్ అయితే ఫస్టే తీసేసుకున్నాను, టైం దొరుకుతుందో లేదో అని చెప్పేసి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. చూడండి ఇదంతా గోల్డ్ కలర్లో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, ఇంకా చైన్. స్టాండ్ తీసుకొచ్చినా కదా, సేఫ్టీ స్టాండ్. ఈ కట్టడం కూడా చాలా బాగా కట్టారు, సేఫ్టీగా కూడా ఉంది. కానీ ఇంత పెద్ద ప్రదేశాలలో, లోతైన ప్రదేశాలలో ఇలా కట్టారు కదా. చూడండి ఇక్కడికి అయితే వచ్చేసాము. ప్రతి వీడియో కూడా మా హస్బెండ్ తీస్తున్నారు కదా, అందుకని వీడియోలో ఎక్కువగా కనిపించట్లేదు. అందుకని నేనే అక్కడ ఉండి నేనే తీశాను. మీ అమ్మకి ఫోటోలు దిగాలని ఉందట. మా అమ్మ వాళ్ళు అయితే కొంచెం నలిసిపోయారు స్టెప్స్ ఎక్కేసి. అన్నీ కూడా రావాలా వద్దా అని చెప్తే అక్కడ మా పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మా కోసం. కానీ మళ్ళీ మనం ఇక్కడికి ఎప్పుడు వస్తామో తెలియదు కదా, వచ్చినప్పుడే అన్నీ చూసేయాలని చెప్పేసి మళ్ళీ వచ్చేసింది. చూడండి ఇక్కడ నుంచి అయితే ఎప్పటికీ వాటర్ వస్తూ ఉంటాయంట. కనిపిస్తున్నాయా? అక్కడ తేనెటీగలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వచ్చి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఇన్ని రోజులు నా లైఫ్లో చూడలేవన్నీ ఇప్పుడు చూశాను కదా, అదైతే చాలా హ్యాపీ అనిపించింది. చక్రతీర్థం అంటే మీకు ఏమైనా అర్థం తెలుసా? తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చెట్ల పైన అయితే అడవి ఉడతలు అయితే ఉన్నాయి, చూపిస్తాను చూసేయండి. అక్కడ ముందైతే ఉన్నాయి, అందుకని ఇక్కడ అందరు ఆగిపోయారు వాటి కోసమని. అంతలోపే నేను ఇంకా మా పిన్ని అయితే ఒక ఫోటో అయితే దిగేసాము.
చూడండి, ఇవి రుద్రాక్షలు. అవి పళ్ళు అయిన తర్వాత ఆరబెడతారు కదా, నేను ఫస్ట్ టైం చూశాను పచ్చి. ఇక్కడైతే శివుడి గుడి అయితే ఉంది, చూసేయండి. దీంట్లో గ్యాంగే ఉన్నాయి మొత్తం, అవి పైన కూడా ఉన్నాయి. ఎక్కడ భయ్యా? అక్కడ ఒకటి ఉన్నది. అక్కడైతే పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. చెప్పాను కదా అడవి ఉడతలని చెప్పేసి. చూడండి, ఇంతకుముందు మేము అక్కడ శ్రీవారి పాదాల దగ్గర వెళ్ళాం కదా, అక్కడ కూడా చెట్ల పైన ఉన్నాయి, కానీ ఇక్కడైతే ఎక్కువ కనిపించాయి. అవి మనం ఏం ఫ్రూట్స్ ఇచ్చినా కూడా తీసుకుంటున్నాయి, తినేస్తున్నాయి. చూడండి ఎంత క్యూట్గా తింటుందో. ఇక్కడైతే అందరూ అలా ఫొటోస్ దిగేస్తున్నారు. నేను కూడా ఒక స్టిల్ ఇచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో అయితే దిగేశాను. అక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయాం మళ్ళీ. ఇంత పెద్ద అడవి కదా. చూడండి, బొమ్మలు చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. మాకు ఇంకా తను ఫోన్ చేసేసారు జీప్ డ్రైవర్, అందుకని ఇంకా లోపలికి అక్కడ అయితే వెళ్ళలేదు. పార్క్ లాగా ఉందని చెప్పాను కదా శిలాతోరణం దగ్గర, దాంట్లోకి అయితే వెళ్ళలేరు. ఇంకా చూడు, అనకొండ సినిమా ట్రీ ఇక్కడ ఉంది. మీరు ఈ చెట్టుని ఎప్పుడైనా చూసారా? చూసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ సౌండ్ వచ్చిందిగా. మా హస్బెండ్ కూడా వెరైటీగా ఉంది కదా ఫ్లవర్స్ ఇంకా కాయలు. మా అక్క వాళ్ళ పిల్లల కోసం అయితే ఇది చూసారా, పిట్టలు అయితే కొనేసాము. సౌండ్ అయితే చూడండి ఎలా వస్తుందో. ఇంకా దాంట్లో టెక్నిక్ ఏంటంటే వాటర్ వేసి ఇస్తే ఇంకా వేరే సౌండ్ వస్తుందంట. ఓకే, మా పిన్ని వాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళందరూ కూడా బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నారు. ఇక్కడైతే షాపింగ్ చేయాలంటే చాలా బాగుంది, అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు కదా. ఇంత పైకి మోసుకురావడం అంటేనే కష్టం. బ్యాంగిల్స్ అయితే అందరం తీసుకొని మళ్ళీ అయితే మా జీప్ దగ్గరికి అయితే వెళ్ళేస్తున్నాము. నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. మా జీప్ దగ్గరికి వచ్చేసి అయితే ఎక్కేసాము.